సౌత్‌లో దెయ్యం సినిమా అంటే అందరికీ గుర్తొచ్చేది 'కాంచన' సిరీస్. కామెడీతో పాటు హారర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సిరీస్‌తో అందరిని ఫుల్‌గా భయపెట్టేస్తున్నాడు రాఘవ లారెన్స్. అయితే 'కాంచన' ఫ్రాంచైజీలో ఇప్పుడు కొత్తగా 'కాంచన 4' తెరకెక్కుతుంది. అయితే ఈసారి హారర్‌తో పాటు గ్లామర్ డోస్ కూడా పెంచనున్నాడు లారెన్స్. ఇద్దరు ముదుగుమ్మలు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా మెరవబోతున్నారు. ఇప్పటికే 'కాంచన' సిరీస్‌లో వచ్చిన మూవీస్ అన్ని కూడా ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఇక 'కాంచన 4' పై అంచనాలు కూడా అదే రకంగా ఉన్నాయి. ఈసారి సినిమాలో కత్తి లాంటి ఇద్దరు హీరోయిన్స్ యాడ్ అవ్వడం 'కాంచన 4'కి మరింత హైప్ తీసుకురానుంది. 'కాంచన 4'లో గ్లామర్ డోస్ పెంచేందుకు బాలీవుడ్ హీరోయిన్ నూరా ఫతేహిని లారెన్స్ ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో హీరోయిన్ గా ఇప్పటికే పూజా హెగ్డే నటించనున్నారు. ఇద్దరు ముద్దుగుమ్మలతో కలిసి లారెన్స్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారట. అయితే ఈ సినిమాలో పూజ దయ్యంగా భయపెట్టనుందని టాక్ నడుస్తుంది. అయితే ప్రస్తుతం పూజ తమిళ, తెలుగు భాషలలో వరుసగా సినిమాలను చేస్తుంది. అలాగే రజనీకాంత్తో కలిసి కూలీ మూవీలో ఐటమ్ సాంగ్స్ లో స్టెప్ లైనుంది. 'కాంచన 4'తో లారెన్స్ ప్రేక్షకులకి ఎంతవరకు దగ్గరవుతారో చూడాలి మరి. 'కాంచన 4' సినిమాలో దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ తో పాటు హర్రర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే 'కాంచన 4' టీజర్ విడుదల చేస్తారని తెలుస్తుంది. 'ముని' సినిమాతో మొదలైన తన హర్రర్ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తానే సొంతంగా డైరెక్ట్ చేస్తూ తెరకెక్కించిన 'కాంచన' సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి సీక్వెల్ బడ్జెట్ పెంచుతూ పోతున్నాడు లారెన్స్. 2011లో 7 కోట్లతో నిర్మించిన 'కాంచన' మంచి లాభాలు తెచ్చిపెట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 'కాంచన 2'తో మరొకసారి సూపర్ సక్సెస్ అయ్యారు. లారెన్స్, తాప్సీ ఫీమేల్ లీడ్ గా నిత్య మీనన్ ముఖ్య పాత్రలు చేసిన ఈ మూవీని 17 కోట్లతో నిర్మించారైతే 100 కోట్లకు పైగా వసూలు సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ 'కాంచన' సిరీస్ లోనే అత్యధిక వసూలు తీసుకున్న సినిమా అయింది. 'కాంచన 3' కూడా మంచి ఫలితాలు సాధించింది. కానీ థర్డ్ పార్టీకి ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. కంటెంట్ కొంచెం బలహీనంగా ఉందని విమర్శలు రావడం, అలాగే రొటీన్ కథలాగా జనాలు ఫీల్ అవ్వడంతో 'కాంచన 3' మిక్స్డ్ టాక్ తో ఒక మోస్తరు హిట్ గా గట్టెక్కించింది. అయితే ఈసారి 'కాంచన 4' కోసం లారెన్స్ బడ్జెట్ పెంచేశానని టాక్ వినిపిస్తుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత 4వ భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు లారెన్స్. 'కాంచన 4'ని ఏకంగా 100 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారట. ఈ చిత్రాన్ని పారండీ స్థాయిలో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట లారెన్స్. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.